आइसक्रीम पार्लर मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। एमएलए अनिरुद्ध रेड्डी ने महबूबनगर जिला के जरचल्ला हल्के में जरचल्ला, राजापुर, नवापेट, बालानगर मंडल्स के 5 जूनियर कॉलेजों में दोपहर के खाने की स्कीम का आगाज़ किया। इस मौके पर मुनक़्क़िदा इजलास में खिताब करते हुए एमएलए अनिरुद्ध रेड्डी ने कहा कि वो अपने फंड से 5 जूनियर कॉलेज में तकरीबन 1300 तलबा के लिए दोपहर के खाने का इंतज़ाम कर रहे हैं ताकि आने वाले इम्तिहानात को मद्देनज़र रखते हुए तलबा को वक्त पर अच्छा खाना फराहम किया जा सके। इन्होंने कहा कि इस स्कीम से गरीब तलबा को काफ़ी फ़ायदा होगा। इन्होंने कहा कि इनके हल्के में पढ़ने वाला हर तालिब इल्म मुस्तक़बिल में तरक्की करे। एमएलए अनिरुद्ध रेड्डी ने कहा कि आने वाले दिनों में तमाम स्कूलों को बेहतर बनाने के लिए ज़रूरी फ़ंड्स इकट्ठे किए जाएंगे। इस मौके पर ज़िला महकमे तालीम और मुकामी असातिज़ा ने टॉयलेट और मिनरल वाटर प्लांट के मसाइल को एमएलए की तवज्जो में लाया। इन्होंने जल्द से जल्द इन मसाइल को हल करने का तयख़ुन देने के बाद वहां मौजूद तमाम लोगों ने खुशी का इजहार किया। बादशाह एमएलए अनिरुद्ध रेड्डी ने तलबा को दोपहर का खाना पेश किया। మేడం మేడం ఒక్క నిమిషం అమ్మమ్మ ఆగండి, జర అడ్డం జరగండి మీరు రాండి. తినండి అమ్మా, మీరు హలో అన్నా, ఇక్కడ ప్రాబ్లం ఉంటే చెప్పండి. కాదు, మంచి చదివియాలి. అన్నగారికి నమస్కారం. నమస్కారం. బాలనగారివి రెగ్యులర్ గా అందరూ ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారా లేదా? ఓకేనా? బాగా చదువుకుంటారా? 3 గంటలు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ మా కోసం వెహికల్స్ పెట్టుకొని మేము మండల తిరుగుతుంటే మా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో. కామన్ పీపుల్కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అడ్రస్ చేసేదానికి పోలీసు వాళ్ళు ఉండాలని నాకు అవసరం లేదు. నా కార్యకర్తలే నా బాడీ గార్డ్స్, నా కార్యకర్తలకి నేను బాడీ గార్డ్. ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో 5 జూనియర్ కాలేజీలలో అందరికీ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ప్రారంభించినాము. జూనియర్ కాలేజీలో పాపం ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పుడు 3 నెలలు ఉన్నది. పిల్లలకు పాపం చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి స్కూళ్ళు చేసుకొని వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి పెట్టలేకపోతున్నారు. అటెండెన్స్ కూడా కొన్ని కాలేజీలలో 50-60% ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి భోజనాలు మిడ్ డే మీల్స్ నా సొంతంగా వాళ్ళకి ఈ రోజు నుంచి 3 నెలలు వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయే వరకు వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. అక్షయ పాత్ర నుంచి మాట్లాడుకొని కాంటాక్ట్గా ఎవ్రీ డే మధ్యాహ్నంకి వాళ్ళకి మంచి క్వాలిటీ ఫుడ్ ఎట్లయితే మన ఇంట్లో మనం తింటాం అట్లాంటి క్వాలిటీ ఫుడ్ వాళ్ళకి వచ్చేటట్టు అది మాట్లాడుకొని ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నా సొంతంగా మా పిల్లలు బాగా చదువుకోవాలి. జడ్చర్ల నియోజకవర్గం నుంచి మంచి ఆఫీసర్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా వాళ్ళకి 100 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యే కోచింగ్ కూడా నేను ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।